హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారికి 4 శుభవార్తలు వచ్చాయి. సో, ఈ 4 శుభవార్తలు ఏ తేదీన ప్రారంభమవుతాయి? అర్హతలు ఏంటి? రూల్స్ ఏంటి? దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ప్లీజ్ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలాని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో, ఈ జనవరి నెలలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు 4 మంచి శుభవార్తలు రావడం జరుగుతుంది. మొదటి శుభవార్త, తల్లికి వందనం పథకం. 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న పిల్లల తల్లులకు ఈసారి డబ్బులు అకౌంట్లో పడని వాళ్లకు జనవరి 30కి ముందే అంటే జమ అయ్యే అవకాశం ఉంది. అంటే జనవరి 30 తేదీ వచ్చే ముందు తేదీలు ఏవైతే ఉన్నాయో, సో ఆ తేదీలలో మనకు జమ చేసే అవకాశం అయితే ఉంది. ఎవరికి పడుతుంది అంటే కనుక పిల్లల చదువు కొనసాగుతూ ఉండాలి. హాజరు సుమారు 75% వరకు ఉండాలి. పిల్లల వివరాలు, ఆధార్, బ్యాంక్ ఖాతా, తల్లి ఆధార్, రేషన్ కార్డ్ సరిగ్గా లింక్ అయి ఉండాలి. సో వీళ్ళకి మాత్రమే డబ్బులు అయితే పడతాయి. అంటే ఇవి ప్రెజెంట్ పెండింగ్ డబ్బులు అన్నమాట. ముందు గత జూన్లో విడుదల చేసినప్పుడు ఎవరికైతే అర్హత ఉండి కూడా డబ్బులు పడలేదో, సో వాళ్ళకి ఈ జనవరి 30 తేదీ వచ్చేలోపు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక రెండో శుభవార్త చూసుకుంటే, అన్నదాత సుఖీభవ. సో అన్నదాత సుఖీభవ విడత సహాయం గురించి, అంటే మనకు 3వ విడత అన్నమాట. ఇప్పటి వరకు 2 విడతలు అయితే విడుదల చేశారు. ఇప్పుడు 3వ విడత సహాయం అయితే అందజేస్తారు. అర్హత ఉన్న రైతులకు ఒక్కో విడతగా డబ్బులు జమ చేయబడతాయి. భూ రికార్డులు రైతు పేరుతో ఉండాలి. బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి. డూప్లికేట్ ల్యాండ్స్ లేకపోవాలి. ఇది కూడా జనవరి 30కి ముందు ఏదో ఒక తేదీన వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక మూడో శుభవార్త చూసుకుంటే, పిఎం కిసాన్ 22వ విడత 2000 రూపాయలు. దీనికి తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి అయ్యి ఉండాలి. బ్యాంక్ ఆధార్ సీడింగ్ ఉండాలి. భూమి రైతు పేరుతో నమోదై ఉండాలి. ఈ విడత కూడా జనవరి చివరిలో వచ్చే అవకాశం ఉంది. సో ఇక నాలుగో శుభవార్త, ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకంలో సంవత్సరానికి 18,000 రూపాయలు, అంటే నెలకు సగటున 1,500 రూపాయల సహాయం అయితే ప్రకటించారు. కానీ ఇది ప్రతి నెల కాకుండా విడివిడిగా కాకుండా ఒకేసారి మొత్తం 18,000 రూపాయలు సంవత్సరానికి విడుదల చేసే అవకాశం ఉందని కూడా సమాచారం అయితే వస్తుంది. సో ఈ పథకాన్ని కూడా జనవరి 30 తేదీ వచ్చేలోపే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో ఎవరికైతే ఈ 3 పథకాలు, అంటే ఈ 4 పథకాలు రావాలి అని అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఆధార్, ఈకేవైసీ, బ్యాంక్, రేషన్ కార్డ్ వివరాలు సరిచేసుకోవాలి. ఏ పథకానికి అర్హత లేకపోతే డబ్బులు అయితే పడవు. అర్హత ఉంటే జనవరి 30కి ముందే ఎప్పుడైనా అకౌంట్లో పడే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వం రిలీజ్ చేస్తే గనక అప్పుడు మీ అకౌంట్లో పడే అవకాశం ఉంటుంది. సో మీకు డబ్బులు వచ్చాయా లేదా అనేది మీ మొబైల్ బ్యాంకింగ్ లేదా పాస్బుక్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. సో డబ్బులు రిలీజ్ చేశాక మళ్ళీ ఏమైనా సమాచారం వస్తే కనుక మళ్ళీ నేను చెప్తాను. సో ఈ జనవరి నెలలో ఈ పథకాలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.